వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు బటర్ గార్లిక్ చికెన్‌ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మామూలుగా మనం రెస్టారెంట్స్‌లో తింటూ ఉంటాం గదా ఎక్కువగా. మనకి ఇంట్లో ఉన్న వాటిలతోటే అదే టేస్ట్ వచ్చేటట్లు ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ముక్క సాఫ్ట్‌గా చాలా బావుంటుంది టేస్ట్. చేయడం గూడా చాలా చాలా సింపుల్. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ బటర్ గార్లిక్ చికెన్ కోసం నేనిక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న చికెన్‌ని నీట్‌గా కడిగి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు కాస్త పెద్ద బౌల్‌లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్‌లో ఒక టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 ½ టీ స్పూన్ ధనియాల పొడి, 1 ½ టీ స్పూన్ గరం మసాలా పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం. ఇది మంటుండదండి. కానీ మంచి కలర్‌తో పాటు ఫ్లేవర్ గూడా బావుంటుందనమాట. దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ గూడా ఈ విధంగా నలిపి వేసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఆయిల్‌లో వేసి ఇలా రంగు మారేంత వరకు వేయించుకొని, ఆరిన తర్వాత ఇలా చేత్తో నలిపి వేసుకోండి. దీంట్లోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 100 గ్రాముల దాకా పెరుగు గూడా వేసుకొని, మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. నేనిక్కడ చూపించిన మసాలాలన్నీ కరెక్ట్‌గా సరిపోతాయండి హాఫ్ కేజీ చికెన్‌కి. ఉప్పు, కారాలు మటుకు మీ టేస్ట్‌కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. మిగతావన్నీ కరెక్ట్‌గా సరిపోతాయి. ఈ విధంగా మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ పాన్‌కి మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేయండి. మీకు ఇంకా టైం ఉంటే ఒక 1 అవర్ అన్నా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత బాండిల్‌ని వేడి చేసి దీంట్లో 2 టేబుల్ స్పూన్ల బటరు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేయండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 10 లేదా 15 దాకా వెల్లుల్లి రెమ్మలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన వెల్లుల్లిని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేగాలండి. ఇలా వేగితే మంచి ఫ్లేవర్ తోటి చికెను చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇలా వేగిన తర్వాత వెంటనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది గదా! ఆ చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించాలండి. ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియంలో కొద్దిగా సన్న మంట మీదే పెట్టి చేసుకున్నారంటే ముక్క మెత్తగా ఉండి చాలా బావుంటుందనమాట టేస్ట్. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. నాకు కొద్దిగా ఉప్పు తక్కువయిందండి. అందుకని కొంచెం ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లోనే ఉంచి ఉడికించండి. ఈ చికెన్‌లో నుంచి మీకు నీళ్లు ఊరతాయి. ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వండి. చికెన్ ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను చూడండి. నీళ్ళనేవి చికెన్‌లో నుంచి ఊరి ఇలా కొద్దిగా గ్రేవీలాగా వస్తుందనమాట. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఉడికించండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుందనమాట. ఇలా వచ్చేంత వరకు ఉడకనివ్వండి. నేను మళ్ళీ కొద్దిగా నీళ్లు పోస్తున్నానండి. ఎందుకంటే మనకి చికెన్ ఉడకాలి గదా! అందుకని కొద్దిగా నీళ్లు పోసి ఉడికిస్తున్నాను. మళ్ళీ నీళ్లు ఎక్కువ పోయొద్దు. టేస్ట్ బావుండదు. ఒక టీ గ్లాస్ వరకు పోసుకొని ఉడికించుకోండి. ఇలా నీళ్లు గూడా పోసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నాను. ఇప్పుడు చూడండి మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఉడకాలి. ముక్క గూడా ఆల్మోస్ట్ మెత్తగా ఉడికింది చూడండి. నేను ఒక ముక్కని తుంచి కూడా చూపిస్తున్నాను. సాఫ్ట్‌గా మెత్తగా ఉడికింది గదా! ఇలా ఉడికిన తర్వాత దీంట్లో 3 లేదా 4 పచ్చిమిరపకాయలకి మధ్యలో ఘాట్లు పెట్టి వేసుకోండి. అలాగే 2 లేదా 3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేయండి. సుమారుగా మీకు 20-25 నిమిషాల పాటు టైం పడుతుందండి ఈ విధంగా ఉడకడానికి. కొద్దిగా సన్న మంట పెట్టి ఉడికించుకున్నారనుకోండి ముక్కనేది చాలా సాఫ్ట్‌గా భలే రుచిగా ఉంటుంది చికెను. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఇలా చిక్కటి గ్రేవీలాగా వచ్చి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఈ విధంగా వచ్చిందాకా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకోండి. గుమగుమలాడుతూ భలే రుచిగా ఉంటుంది ఈ చికెను. తప్పకుండా ట్రై చేయండి మీరు. దీన్ని మీరు డైరెక్ట్‌గా అయినా తినొచ్చండి. ముక్కకి ఆ గ్రేవీ పట్టి చాలా బావుంటుంది. డైరెక్ట్‌గా అలా తిన్నా గాని. లేదు అంటే చపాతీ, రోటీ, పుల్కా ఇలాంటి వాటిల్లోకి, బగారా రైస్‌లోకి, ప్లెయిన్ బిర్యానీలోకి, ఘీ రైసు, జీరా రైసు ఇలాంటి వాటిల్లోకి సూపరుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది? మీకెలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.